సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అమ్మా. గురువుగారు, మీరు ఏదైతే చెప్పారో అక్షరాల 100% అది జరిగింది గురువుగారు. ఫ్లైట్ క్రాష్ చెప్పారు, అది జరిగింది గురువుగారు. ట్రైన్ యాక్సిడెంట్ అన్నారు, అది జరిగింది గురువుగారు. అలాగే చూసుకుంటే నిన్న జరిగిన బస్ యాక్సిడెంట్, పిల్లలు ఆంధ్ర తెలంగాణ మీరు పర్టిక్యులర్గా నవంబర్లో సుమన్ టీవీలోనే మెన్షన్ చేశారు గురువుగారు, అది కూడా జరిగింది. బాధ ఏంటంటే గురుగారు, మేము ఏం చేయలేకపోయాము. మీరు చెప్పారు అక్షరాలా జరిగింది, మేము ఏం చేయలేకపోయాము. అయ్యో చిన్న పిల్లలు, ఆంధ్ర తెలంగాణలో బస్సు యాక్సిడెంట్ అయింది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రాణాలు విడిచారు. ఏంటి గురువుగారు, ఏం చెయ్యాలి, ఇంకా ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందా అని భయం వేస్తుంది గురువుగారు. మరి ఏంటి, మీరు ఇలా జరుగుతుంది అని చెప్పారు, జరిగింది, బట్ ఇంకా ఏమైనా పరిహారాలు చేస్తారా? ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనుంది. దానికి ఏమైనా పరిహారాలు ఏమైనా చేయగలుగుతామా గురుగారు? అసలు ఇంకా ఏం జరగబోతుంది ఫిబ్రవరి కానీ జనవరి ఎండింగ్ కానీ? మీరు జరిగిందైతే అసలు ఇలా భయం వేస్తుంది గురుగారు. విన్నాము, ఏం చేయలేకపోయాము, ఇది మాత్రం గిల్ట్ ఉంది గురుగారు. మరి ఏం చేద్దాము అంటారు? వ్యూవర్స్ కానీ ఏం చేయాలి? వాళ్ళ పిల్లల విషయంలో కానీ, హస్బెండ్ బయటికి వెళ్తూ ఉంటారు, పేరెంట్స్ బయటికి వెళ్తూ ఉంటారు, ట్రిప్ విషయంలో కూడా మీరు చెప్పారు గురువుగారు, ఇలా అవుతూ ఉంటాయి కొన్ని ఇబ్బందులు అని చెప్పారు, అది కూడా జరిగింది. మరి ఏంటి గురువుగారు, ఏంటంటారు అసలు? ముందుగా ప్రేక్షక మహాశయులకు శుభోదయం. అమ్మా, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి విషయాల గురించి గత చాలా సంవత్సరాల నుంచి ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేస్తూ చాలా విషయాలు తెలియజేస్తూనే ఉన్నాం. మనం అనుకోవచ్చు చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి కదండి, జరుగుతాయని తెలిసినప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు కదా అని అంటారు. అవును గురువు. భగవత్ సంకల్పంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పినటువంటి విధానంలో చాలా వరకు హెచ్చరికలే ఉంటాయి మనకు. అంటే ఒక ప్రమాదం జరగబోతుంది అని అన్నప్పుడు ఒక రెడ్ లైట్, ఒక గ్రీన్ లైట్, ఒక ఎల్లో లైట్ ఎట్లయితే సిగ్నల్స్ మనకు వస్తుంటాయో, కొంతమంది ద్వారా కొంత సమాచారం మనకు వస్తుంటుంది. ఎలా వస్తుందని అడిగితే, ఇప్పుడు మనం ట్రాఫిక్ జామ్ అయిపోతుంటాం, ఇక్కడ మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక రెడ్ లైట్ వచ్చింది, దాని అర్థం ఏంటి? ఇక్కడే ఆగండి అని. ఆగండి అని. ఎందుకు ఆగమన్నారు? ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండొచ్చు, ఇది 4 రోడ్ల కూడలి, జాగ్రత్తగా వెళ్ళండి. నేను విననండి, నేను అలాగే వెళ్ళిపోతానండి అని అన్నారనుకోండి, అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఒకసారి తప్పించుకుంటారు, 2 సార్లు తప్పించుకుంటారు, 3వసారి జరుగుతుంది. ఈ ఫ్యూచర్ ప్రొడక్షన్ చెప్పేటప్పుడు కూడా ప్రజలను హెచ్చరిస్తూ జరగబోయేటువంటి విషయాల మీద అవగాహనతోటి, అమ్మా ఇది జరగబోతా ఉంది అని అన్నా కానీ దానిని ఒక సమర్థవంతమైనటువంటి విధానంతో మనం తీసుకొని జాగ్రత్తలుగానే వహిస్తే ఏ ప్రమాదాలు జరగవు. అంటే ఏ విధమైన జాగ్రత్తలు గురువు గారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 140 మంది, 70 మంది, 40 ఇలా ఉన్నారు. అంటే అదే చెప్తున్నాను తల్లి. వాస్తవికంగా స్కూల్ అనే కాదు తల్లి, అహ్మదాబాద్ సంఘటన ఈ రోజుకి మనం మర్చిపోలేకపోతున్నాం. ఎన్నో కుటుంబాలు మాట్లాడుతుంటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగవు. అంత భయానకరమైనటువంటి సంఘటన గురించి తెలియచేసినప్పుడు ఎవరూ స్పందించలేదు. తరువాత మనం చూస్తుండగానే మన కళ్ళెదురుగుంటా ఎన్నో ట్రావెల్ బస్సులు తగలబడిపోవడం, ప్రజలు చనిపోవడం అన్నీ జరిగిపోతున్నాయి. ఎంత భయంకరంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో విపరీతమైనటువంటి ప్రమాదాలు జరిగాయి. కోలుకోకముందే మళ్ళీ ఇంకొకటి. ఇవన్నీ జరగబోతున్నాయి అని చెప్పినా కానీ ఎవరికి ఏ మరపాటు లేకుండా అలానే ఉన్నారు. అప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు తెలియజేశాం. అమ్మ, బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబంలో కానీ, స్కూల్ పిల్లలు కానీ, స్కూల్లో కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేల్కొని వీరికి అవగాహన తెలియచేయండి. దీని యొక్క విధానాల పట్ల స్కూల్ పిల్లలకు కూడా తరగతి గదిలో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా కలిసి చెప్పండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా ఉండాలని చిన్న వయసు నుంచి వీళ్ళకి నూరు పోస్తే భవిష్యత్తులో భావితరాల్లో వాళ్ళకి అవి నాటుకుపోతాయి. మనం ఏంటంటే ఏదో ఊరు వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, గబగబా వెళ్ళిపోవాలని చెప్పి దాని యొక్క విధానాలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఉదాహరణకు ఒక 60 మంది బస్సు ప్రయాణం చేస్తే 60 మంది జీవితాలు ఒక డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. ఇతను మానసికంగా సందిగ్ధంగా ఉన్నాడా లేదా అనేటువంటిది యాజమాన్యానికి అవసరం లేదు. కానీ అతని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇతను ఆరోగ్య స్థితి ఎలా ఉన్నది, ఒక బస్సు ఫిట్నెస్ చూసినట్టు మనిషి కూడా ఫిట్నెస్ చూడాలి కదా. అది చూడకుండా చేసేటువంటి ప్రయాణాల ద్వారా ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. ఉదాహరణకు డ్రైవరింగ్ చేసేటువంటి వాళ్ళు మద్యపానం తీసుకోకూడదు, ఆర్థిక పరమైనటువంటి ఇంటెన్షన్స్కి అస్సలు లోనవ్వకూడదు, కుటుంబ తగాదాల మధ్యలో అసలు ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా 60 మంది జీవితాలు నా చేతిలో ఉన్నాయని ఆలోచించకుండా ఏదో ఆ రాత్రికి పని అయిపోతుందో, ఆ రోజు కూల్ డబ్బులు వస్తాయనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు చేసేటువంటి ప్రయాణం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి.
మనమైనా కానీ ఒక బండి నడుపుతూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎక్కడో పెట్టి నడుస్తుంటే మనకే ప్రమాదం మన చేతిలోనే జరుగుతుంది. ఎందుకు జరిగిందని అడిగితే ఏదో యామరపాట్లో ఉన్నామని, అది మనం ఒకటితో సరిపోతుంది. కానీ భవిష్యత్ కార్యాచరణలో గత 4 నెలల నుంచి తల్లి బస్సు యాక్సిడెంట్ జరుగుతుందండి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరిగింది. విమాన ప్రమాదాల గురించి చెప్పడం జరిగింది. అది చెప్పకముందు అక్టోబర్ నెలలో రైలు ప్రమాదాలు జరుగుతాయండి అని కూడా చెప్పడం జరిగింది. ఆ తదనంతరం కూడా ఒక భయంకరమైనటువంటి తుఫాన్ ఒకటి వెంబడించబోతుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత నవంబర్ నెలలో ఒక స్కూల్ పిల్లల బస్సు ప్రమాదానికి గురవుతుందని చెప్పి ఆ రోజే కంఠోపాఠంగా చాలా గట్టిగా దాని గురించి చెప్పి చాలామంది స్కూల్ పిల్లల గురించి కానీ, కాలేజీలు కానీ, స్కూల్ యాజమాన్యం కానీ యామరపడుతూ ఉండకండి, మీ బస్సులు జాగ్రత్తగా చూసుకోండి, ప్రమాదం జరగబోతుందని ముందే హెచ్చరించాం తల్లి. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం, రాత్రి సంఘటన తెలిసిన దగ్గర నుంచి కంటి మీద కునుకులేదు తల్లి. ఆ భద్రాచలం ఆ కల్లూరు ప్రాంతంలో 108 మంది బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పిల్లలు ఆ బస్సు బోల్తా ఇంకా ప్రాణ నష్టం జరగలేదు తల్లి. కానీ నిజంగా అంతమంది పిల్లలకి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అందుకని ఇలాంటి సంఘటనలు చాలా భయానకరంగా ఉంటాయి తల్లి. అంటే వీటి గురించి మాట్లాడాలన్నా మా మనసు చలించిపోతుంది, చెప్పాలనన్నా. కానీ చెప్పాల్సిందే గురుగారు, చెప్తే మాకంటూ మేమేమైనా ప్రయత్నాలు చేసి తప్పనిసరిగా తల్లి ఆ భగవంతుడే మిమ్మల్ని మాకు పంపించారు ఏదో ఒక రూపంలో తల్లి. అంటే ఇంత జరగబోయేటువంటి విషయాన్ని కూడా మా ద్వారా తెలుసుకోగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము అని అంటే ఏమో భగవంతుడు మాకు ఈ జీవితాన్ని, ఈ జన్మను మాకు ఇచ్చింది నవ సమాజం కోసమే. ప్రతి ఒక్కరిని బాగుపరచాలి, తెలియచేయాలి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనేటువంటి విధానం కోసం తప్ప ఏ మాత్రం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కానీ, ప్రజలను ఉద్దేశించి కానీ, వీరిని కించపరచడానికి కానీ, అవమానపరచడానికి కానీ మేము రాలేదు తల్లి. అందుకని ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటికిప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఇంకా బాధాకరమైనటువంటి సంఘటనలు జరగబోతా ఉన్నాయి, ఇంకా చూడాల్సి వస్తాయి తల్లి. ఒక 3 నుంచి 4 నెలలు, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెల, ఈ 4 నెలల్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ప్రమాదాలు జరుగుతాయి తల్లి. ఈ 3 నెలల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేటువంటి బస్సు, యాత్రికులతో కూడుకున్నటువంటి బస్సు ప్రమాదానికి గురవుతుంది తల్లి. 3 నెలల ముందు కూడా నేను ఒక విషయంలో తెలియజేశాను, శబరిమల వెళ్ళి వస్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురవుతుందని. అలాగే అది నవంబర్లో జరిగింది తల్లి. అలాగేంటంటే ఇప్పుడు పుణ్యక్షేత్రాలకి యాత్రికులందరూ కూడా కలిసి వెళ్ళేటువంటి బస్సులు జాగ్రత్తగా ఉండండి. ఇవి మార్చిలో జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, మార్చిలో. అది కాకుండా మార్చి, ఏప్రిల్లో తల్లి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రాణ నష్టాలు జరగబోతూ ఉన్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి ఎక్కువగా. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి మనం మనుగడ దిగిపోతుంది తల్లి. అంటే జీవితం మీద ఒక వైరాగ్య స్థితికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఒకవైపు అయితే, యామరపాటుతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఒకవైపు అయితే, రేపొద్దున మీద ఆశలతో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఒకవైపు. ఏ రకంగా చూసుకున్నటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదాల గురించి మనం తెలియజేస్తున్నప్పుడు ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి, ఇదే జాగ్రత్త అనుకోవాలి. ఒక రకంగా ముందే మనం తెలుసుకుంటున్నట్టు జాగ్రత్త పడుతున్నట్టే. అందుకని దీనికి ప్రత్యేకించి ఏదన్నా ప్రొడక్షన్ చెప్పడానికి ఉండదు. అందుకని ఏంటంటే అమ్మ ఇది జరగబోతా ఉంది, కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ విధంగా గురువు గారు అంటారు, ఒక వ్యక్తి అయితే ఆ వరకు పనిని క్యాన్సిల్ చేసుకోగలుగుతారు, ప్రయాణాలు కానీ ఫ్లైట్ క్రాష్ అంటున్నారు, బస్ యాక్సిడెంట్ అంటున్నారు, మరి ఏ విధంగా గురువు గారు అంటారు? ఇది విధి కర్మల్లో కర్మ సిద్ధాంతం ప్రకారం ఒకవైపు చూడాలి, రెండో వైపు సాంకేతికంగా ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి విధానాన్ని బట్టి ఒక వాహనంలో ప్రయాణం చేస్తే వాహనం ఫిట్నెస్ ఎలాగో మన యొక్క మానసిక స్థితి కూడా అంతే ముఖ్యంగా చూసుకోవాలి. ముందుగానే తెలియజేస్తున్నాను. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి బస్సుల గురించి మాట్లాడుతున్నాను అని అడిగితే అవన్నీ ఫిట్నెస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి తప్ప ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కాదు. ఇలాంటి ప్రమాదాలను భగవంతుడి మీద ఆపాదిస్తున్నారు తల్లి. అది చాలా బాధాకరం. ఎందుకంటే భగవంతుడి మీద మనం ఏది ఆపాదించకూడదు. ఎందుకంటే ఇవన్నీ మన స్వయం కృతాపరాధం, మన చేతుల్లోనే జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను తల్లి, ఇందులోనూ ఒక రైలు ప్రమాదం మార్చి నెలలో ఉగాది పర్వదినంలోనే, పండగ దాటిన తర్వాత కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని పశువులు, కొన్ని రకాలైనటువంటి మూగజీవాలు ఒకేసారి మూకుమ్మడిగా చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఈ మార్చి, ఏప్రిల్లో జరుగుతాయి. ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు తలుచుకున్నప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది తల్లి. ఇప్పటికైనా మీ ద్వారానైనా ప్రజానికానికి అప్రమత్తం చేస్తూ కొన్ని జాగ్రత్తల్ని తెలియజేస్తాను తల్లి. అలాంటి జాగ్రత్తలను మా ద్వారా, మీ ద్వారా మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేసి చక్కటి ఆయు ప్రమాణాన్ని ఇవ్వండి. స్కూల్ పిల్లలకు సంబంధించినంత వరకు
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ స్కూల్ బస్సులు ఉన్న స్కూల్ సంబంధించినటువంటి ప్రయాణాలలో తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలు స్కూల్లో పంపించేస్తున్నాం, బస్సుకు సమయానికి ఎక్కిచ్చేస్తున్నాం అనేది కాదు. మీరు స్కూలు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆ బస్సు ప్రయాణాల గురించి కానీ, పిల్లల్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు అనేటువంటి విషయం గురించి కానీ, బస్సు డ్రైవర్ల యొక్క డ్రైవింగ్ విధానాల గురించి కానీ తల్లిదండ్రులుగా మీకు కూడా కాస్త అవగాహన ఉండాలి. ఆ వ్యక్తి మీద కూడా అవగాహన ఉండాలి. ఇది స్కూల్ యాజమాన్యానికి తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. స్కూల్ పిల్లలు బస్సు డ్రైవర్లు కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. రెండవది, స్కూల్ యాజమాన్యం కూడా ఒక పర్టికులర్గా పర్మనెంట్గా ఒక అర్హత కలిగినటువంటి డ్రైవర్లను పెట్టుకోవట్లేదు. ఏం చేస్తున్నారని అడిగితే ఏదో రకంగా ఇన్స్టెంట్గా టెంపరీ జాబ్స్, ఎక్కడో రిటైర్ అయిపోయిన వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, లేకపోతే కుదరలేనటువంటి వాళ్ళు, ఫిట్నెస్ లేనటువంటి వాళ్ళకి అదన్నీ చూడట్లేదు. బస్సుకి డ్రైవర్ కావాలంతే అనేటువంటి కాన్సెప్ట్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం వాళ్ళకి ఏ పనులున్నా ఒకవేళ ఆ డ్రైవర్ రాకపోతే ఇంకో డ్రైవర్ ఎవరో ఒకరు పెట్టి అది నడిపించేస్తున్నారు తప్ప ఆ డ్రైవర్కి కావాల్సినటువంటి కనీసపు అర్హతలు ఉన్నాయా లేదా? అంతమంది పిల్లల్ని అతని చేతిలో పెడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 40 అయిపోయిన తర్వాత దాకా ఎవరు ఏం చేయలేం తల్లి. జరగక ముందు చెప్తున్నటువంటి విషయాల పట్ల తల్లిదండ్రులు ఇది బాధ్యత వహించి ప్రతి స్కూల్లోనూ కూడా మీ పిల్లల్ని స్కూల్లో పంపిస్తున్నారు, బస్సులో పంపిస్తున్నారంటే ఆ బస్సు కావాల్సినటువంటి విధానాలన్నీ మీ దగ్గర సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఖచ్చితమైన అర్హతలు. అలాగే మనం ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు డ్రైవర్ యొక్క హిస్టరీ కూడా ఇవ్వాలి తల్లి. డ్రైవర్ హ్యాబిట్స్, ఇప్పుడు మనం ఏదైనా మెడికల్ ఫిట్నెస్కి వెళ్ళాం, ఏదైనా వెళ్తే హైటు, వెయిట్, మన యొక్క హాబీస్, మన యొక్క ఇతరాలు ఎలాగైతే మనకు ఒక రెజ్యూమ్ కన్సర్న్ ఎలాగైతే ఉంటుందో, మనం ఏదైనా ఒక బస్సు బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ బస్సు పలానా డ్రైవర్తో వెళ్తుంది, హీజ్ ఎక్స్పీరియన్స్ ఇంత, ఇతని అనుభవం ఇది, ఈ బస్ ఫిట్నెస్ ఇది, డ్రైవర్ యొక్క ఎక్స్పీరియన్స్, అతని యొక్క ప్రతిదీ ఉన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అయినా కానీ ఇది ఏది అవగాహన లేక అతను, మీరు చాలా చోట్ల మీరు గమనించండి, ఇది హైదరాబాద్, ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఊరు వెళ్ళాలంటే రాత్రిపూట ఏదో ట్రావెల్ బుక్ చేసుకుంటారు. మీరు క్షేమంగా చేరేంత వరకు, అవతల వాళ్ళకి మీరు చేరుకునేంత వరకు గ్యారంటీ లేని పరిస్థితికి మనం వచ్చేసాం. ఎందుకనంటే మీరు గమనించండి, అక్టోబర్, నవంబరు, డిసెంబర్ నెలలో ఎక్కువ ట్రైన్లే బిజీగా ఉన్నాయి, బస్సులు ఖాళీగా ఉన్నాయి, టికెట్లు ఈజీగా దొరికేవి. కారణం ఏంటంటే ఆ యాక్సిడెంట్లు చూసి. ఎందుకంటే డ్రైవర్ ఎవరో తెలియదు, అతని ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, ట్రైనరో తెలియదు, క్లీనరో తెలియదు, ఎవరో తెలియదు. కానీ అతని గురించి సరైనటువంటి అవగాహన మనకు లేక, ఆ బస్సు యొక్క ఫిట్నెస్ కూడా, ఆలోచన కూడా మనకు లేక, అంటే సామాజికమైనటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలాలి తల్లి. ఒక ఆర్టీఓకి సంబంధించిన విషయాన్ని ఒక ప్రజలకు వాళ్ళ క్యాంపైన్స్ ద్వారా, బస్సులు ఎలా ఉంటాయి, ప్రయాణాలు ఎలా చేయాలి, ట్రావెల్స్ అంటే ఎలా ఉంటాయి, లాంగ్ జర్నీ చేసినప్పుడు బస్సు యొక్క ఫిట్నెస్లు ఎలా ఉంటాయి అని చెప్పి ప్రతిదీ గైడ్ చేయాలి. అమ్మ, మనం ఏదన్నా ఇప్పుడు లాంగ్ జర్నీ 2-3 రోజులు ఉండటానికి వెళ్తున్నప్పుడు అన్నీ సమకూర్చుకుంటాం కదా తల్లి. ఓ బ్యాగ్లో లగేజ్ అని, ఇవని అవని, దారిలో తినటానికని, ఇదని మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఒక ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు తీసుకోము? నాకు విండో సైడ్ సీట్ కావాలని ప్రేమగా కూర్చుండిపోతాము. మరి అక్కడ ఏదైనా ప్రమాదం జరగబోతుందా, ఒకవేళ జరిగితే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ప్రతిదీ ప్రికాషన్స్ ఉండాలి కదా. అలాగే మనం ఏ బస్సు ఎక్కినా కానీ అక్కడ గైడ్ ఉండాలి కంపల్సరీ. ఏమంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా రావాలి, ఫైర్ యాక్సిడెంట్ అయితే బస్సులు ఎలా తప్పించుకోవాలి, ఎగ్జిస్టింగ్ విండో ఎలా ఉంటుంది, మీరు ఇలా పరిగెత్తుకుంటూ రావాలని ఎవరున్నారు తల్లి చెప్పేవాళ్ళు? ఏ బస్సు అయినా మీరు వెళ్ళి చూడండి, ఎవరూ చెప్పరు. ఆఖరికి గవర్నమెంట్ బస్సులో కూడా ఎక్కిన తర్వాత డ్రైవర్ చెప్పాలి, కండక్టర్ చెప్పాలి కూర్చున్నటువంటి వాళ్ళకి, అమ్మ ఏదైనా ప్రమాదం జరిగిందంటే మీరు ఇది చేయండి. ఎమర్జెన్సీగా ఏదైనా టైర్ పంచర్ అయిపోయినా, ప్రమాదం జరిగినా, ఏదైనా పేలులు సంభవించినా, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఒకరికొకరు సహాయపడండి, ప్రమాదం జరిగితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఎవరైనా చెప్తున్నారు తల్లి? లేదు. ఇవన్నీ తలుచుకుంటే బాధ కలుగుతుంటుంది. కనీసం ఇలా చేసుకోగలిగితే 100 మంది, కనీసం 10 మందిని మనం బాగు చేయగలుగుతాం. అందుకని ఇది మన ఇంటి నుంచే మార్పు ప్రారంభం అవ్వాలి. అందుకని ఈ ఆవేదన ఆపుకోలేక మాట్లాడుతున్నాను కానీ తల్లి, ఎవరి మీద మాకు కోపం కానీ విధానం కానీ ఏమీ ఉండదు తల్లి. ఇప్పుడు కూడా మీరు ట్రాఫిక్లో, మనం బయట మీరు ఆఫీస్కి వెళ్తున్నాడు హెల్మెట్ పెట్టుకోమంటారు. ఎంతోమంది హెల్మెట్ ధరించిన తర్వాత ఏ బస్సు కానీ ఇది కానీ గుద్దిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు చాలా మందిని చూసాం. హెల్మెట్ లేని వారు చనిపోయిన వాళ్ళు అయినా కానీ వినకుండా అలాగే వెళ్ళిపోతుంటారు. ఎందుకు తల్లి? కనీసం అర్హత ఉన్నటువంటి వాళ్ళకే బండి కొనుక్కునేటువంటి విధానం ఇవ్వాలి. నువ్వు బండి కొనుక్కోవాలంటే ఖచ్చితంగా నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉన్నటువంటి, అంటే బండి కొనుక్కోవాలి నీ పేరు మీద అంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బండి ఇవ్వాలి. అలాంటి విధానాలు తెలియజేయాలి. అలాగే ఒక డ్రైవర్గా మనం బస్సు ఎక్కుతున్నప్పుడు అతని డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అతనికి అది ఎక్స్పైర్ అయిపోయిందా, అతనికి ఏముంది, ఏ లైసెన్స్ ఉంది, అతని ఫిట్నెస్ ఏంటి, ఏజ్ ఎంత, అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, లేకపోతే స్మోకరా, ఎవ్రీథింగ్ తెలియాలి. అంటే ఒక డ్రైవర్ కావాల్సిన ఫిట్నెస్ ఎవ్రీథింగ్ అక్కడ డిస్ప్లే చేయగలిగితే, ఈవెన్ ఆటో కూడా అంతే తల్లి. జీవనోపాధి కోసం, బతుకు తెరువు కోసం ఆటోలు ఎక్కించుకుని, ఆటోలు 20 మంది 30 మందిని ఎక్కించి దాన్ని ఎలా నడపాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో జీవనోపాధి కోసం చేసే ప్రయాణంలో గాల్లో కలిసిపోతున్న ప్రమాదాలు.
మనం ఎన్నో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. రోడ్డు దాటుతుండగా వచ్చి గుద్దేసుకుంటున్నారు, ఒకరికొకరు ప్రమాదాలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎలా ఆపాలి? ఒక ఆటో తీసుకున్నామంటే రూ. 150, రూ. 30, రూ. 100 కిరాయికి మాట్లాడుకుని ఆటో తీసేసుకుంటాం. నీ మనసులో బాధలు ఉన్నాయని చెప్పి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి పూర్తిగా మందు తాగేసేసి ఒక 20 మంది ఎక్కించుకుని వెళ్ళి దేనాన్ని గుద్దేస్తున్నాం. అంటే ఇక సమాజం ఎట్టిపోతుంది? మనం ఎలాంటి జాగ్రత్త ఎంత చెప్పినా ఏం జరుగుతుంది? దీనికి యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఇంకొకటి చేసినా ఈ ప్రమాదాలు ఆగవు. కానీ ఏదైతే జాగ్రత్తలు చెప్తున్నానో అదే మహాయాగం. అదే అంటే ఏదైతే జాగ్రత్తలు తెలియజేస్తున్నానో, ఏదైతే ఆవేదనను మీ ముందుంచుతున్నానో, ఏ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నానో అదే చక్కటి పరిహారాలుగా మనం తీసుకొని భావితరాలకు బాసటగా మనం తెలుసుకుని ఉన్నప్పుడు మనం ప్రయాణం చేయకపోయినా మన చుట్టూ ఉన్న 10 మందిని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని మనం నివారించడం వల్ల గురుగారు ఇక్కడ చిన్న ప్రశ్న, అంటే కర్మను ఎవరు తప్పించలేరు అంటారు కదా, మరి ఆ విషయానికి వస్తే ఏంటి గురువు గారు? అది కూడా తప్పించవచ్చు తల్లి. ఎలాగని అడిగితే తల్లి, ఒక వ్యక్తి ఉదాహరణ తెలియజేస్తున్నాను. ఉదయం ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు, సాయంత్రం ఒకలా ఉంటాడు. రాత్రిపూట కొట్లాడుకున్నటువంటి దంపతులు కానీ, ఇంట్లో జరిగినటువంటి సంఘటనలు కానీ ఉదయానికి ఉండవు. ఎందుకనంటే అది ఆవేశంగా, క్షణికావేశంలో జరిగేటువంటి విధానం మనం చాలా మందిలో చూస్తుంటాం. అంటే ఒక ప్రమాదం ఏమరపాటు జరగడానికి గంటలు గంటలు పట్టదు తల్లి. ఒక 2-3 సెకండ్లు అవును. ప్రాణం పోవడం కూడా అంతే. క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరని చెబుతారు. యాదృచ్ఛికంగా జరిగే వాటికి కర్మకు సంబంధం లేదు. లేదా అది గురుగారు? అందుకని ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలని నా మనసులో కోరిక పుడితే ఎప్పటికైనా నేను ఆత్మహత్య చేసుకుంటాను. రెండోది, ఎప్పుడైనా నేను ప్రయత్నం చేసి విఫలమయ్యి బ్రతికేసానని అనుకోండి, నాకు అది చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి మరణం నా చేతిలోనే ఉంది, నేను ఎప్పుడైనా సరే చనిపోవచ్చు అని ఫిక్స్ అయిపోయి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వీళ్ళు ఆత్మహత్య వైపు వెళ్ళిపోతుంటారు. అది చాలా ఈజీ అయిపోతుంది. అందుకని ప్రమాదం ఒక్కసారి ఫేస్ చేసినటువంటి వాడికి రెండవసారి చాలా తేలిగ్గా ఉంటుంది. మనం గమనించండి తల్లి, బస్సు ప్రమాదాలు కొంతమంది బయటపడ్డారు. కాలిపోతున్నటువంటి బస్సులోంచి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అది వాళ్ళని చాలా ఆత్మస్థైర్యం తీసుకొచ్చి రెండో ప్రమాదం నేను ఈజీగా బయటకు వచ్చేస్తాను అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తుంది. వీళ్ళు జరిగినటువంటి విధానాన్ని 10 మందిని వీళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగారు అనుకోండి, కర్మ సిద్ధాంతం కాదు కదా, ఏ సిద్ధాంతం పనిచేయదు. వీళ్ళు అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అందుకని జీవిత కాలంలో కర్మ సిద్ధాంతం గురించి మీరు అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఎవడైనా చనిపోతేనే మన శ్మశానానికి వెళ్ళటం కాదు. చనిపోయిన వాళ్ళు చూసి మనం ఆనందపడిపోవడం, బాధపడిపోవడం కాదు. నీ జీవిత కాలంలో కాస్త సమయం అవకాశం కుదిరితే ఒక అర్ధగంట, గంట శ్మశానం వైపు తిరిగి చూడండి. కాసేపు అక్కడ గడిపి చూడండి. మనిషి యొక్క వైరాగ్య స్థితి మనకు అర్థమవుతుంది. ఎలా బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నాం, చివరాఖరికి మన పరిస్థితి ఏమిటనేటువంటిది అవగతం అవుతుంది. అంతటా ఆత్మజ్ఞానం కలిగినటువంటి జన్మం మనది. దీనికి కర్మ అని పేరు పెట్టుకుని నా రాత ఇంతే అని మనం సరిపెట్టుకోకూడదు. ఏదైనా సరే సాధించే చనిపోవాలి, ఏదైనా సాధించే చూపించాలి. నేను ఇది సాధించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాను, మీరు కూడా అంతే. అలాగే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేయడానికి వచ్చారు. కాబట్టి ఆ జన్మకు సార్థకత ఏర్పరచుకునే లోపు ఇలాంటి ఉపద్రవాలు జరుగుతున్నప్పుడు భవిష్యత్తు భయం పుడుతుంటుంది. అందుకని దీని ఆలోచనతోటి సమయస్ఫూర్తితో మనం ఢీకొనగలిగితే అదే కదా, ఖచ్చితంగా మనం బాగుంటుంది. తప్పకుండా గురుగారు. మీరు చెప్పే విధానం భయంగా కాకుండా భద్రంగా ఉండండి, ఇలా జాగ్రత్తలు వహించండి అనే విధంగా చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మా వంతుగా మేమంతా కూడా, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వారు కూడా ఏదైతే మీరు చెప్పారో అది ఫాలో అవడానికి తూచా తప్పకుండా ఖచ్చితంగా ఫాలో అవుతాం గురువుగారు. ముందుగా తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. శుభం తల్లి.